కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి కష్టం చాలా ఉపయోగపడింది. ఆయన చాలా కృషి చేశారు. అంత కష్టపడిన వ్యక్తి కూటమి ప్రభుత్వాన్ని ఏం అడిగారు అనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వానికి ఏం అడిగారు? బోడి 21 సీట్లు అడిగారు. వాళ్ళు జైల్లో ఉంటే పరిస్థితిని ఉపయోగించుకోవడం మానేసి వెళ్ళి సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చింది కాకుండా బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చారు. అందరూ నీకేం తెలిసయ్యా రాజకీయం అన్నారు. అవును, ఆయన కేవలం 21 సీట్లే తీసుకున్నారు. బీజేపీ కోసం ఆయన సొంత సీట్లు కూడా త్యాగం చేశారు. కూటమి విజయం కోసం నిరంతరం శ్రమించారు. ఇంత కష్టపడి ఇంత త్యాగం చేసి ఆయనకి ఏం జరిగింది? ఇంతకీ ఆయన ఏం అడుగుతున్నారు కూటమి ప్రభుత్వాన్ని? ఆయన మంచి పాలన ఇవ్వమని అడుగుతున్నారు. నాసిరకం మద్యం వల్ల ప్రజలు చనిపోతున్నారు, దాన్ని రద్దు చేయమని అడిగారు. రోడ్లు సరిగా లేక ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్లు వేయమని అడిగారు. గ్యాస్ బండ మనం ఉచితంగా ఇస్తామన్నాం, అది ఫ్రీగా ఇవ్వాలి అని అడిగారు. బూతులు లేని రాజకీయం ఇవ్వమని అడిగారు. ప్రభుత్వ పథకాలకు మన పేర్లు వద్దు, గొప్ప గొప్ప నాయకుల పేర్లు పెట్టమని అడిగారు. ఉదాహరణకు డొక్కా సీతమ్మ అన్నదానం, అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరు జగన్ విదేశీ విద్య పేరు పెట్టగా దాన్ని తిరిగి అంబేద్కర్ విదేశీ విద్యగా మార్చారు. ప్రభుత్వం పిల్లలకిచ్చే పుస్తకాలు బ్యాగులపై మన ఫోటోలు వద్దు, ప్రచారం వద్దు అని అడిగారు. ప్రభుత్వ పథకాలు బటన్ నొక్కే పేరుతో పిల్లలను వారి తల్లిదండ్రులకు సభకు రప్పించి పొగుడించుకునే గత ప్రభుత్వ నీచమైన ప్రచార ఆర్భాటం వద్దు అని అడిగారు. ప్రభుత్వం పిల్లలకు తల్లికి వందనం డబ్బు ఇటువంటి ఆర్భాటం లేకుండా విడుదల చేశారు. రాజకీయ పాలన తక్కువై బూతులు ఎక్కువైపోయాయి, పని ఎక్కువ బూతులు తక్కువయ్యే విధంగా చూడమని కోరారు. వ్యక్తిగత దూషణ ఉండకూడదు అని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క అధికారి కానీ నాయకుడు కానీ ఒక్క బూతు మాట వ్యక్తిగత దూషణ మాట్లాడకుండా అసెంబ్లీ సమావేశాల్లోనూ బయట మీడియాల్లోనూ మాట్లాడకుండా ఉండటం మనం గమనించవచ్చు. అవినీతి లేకుండా పరిపాలించమని అడిగారు. చెప్పిన హామీలు అమలు చేయమని కోరారు. గతంలో అవినీతి చేసిన ప్రతి నాయకుడికి శిక్ష పడేలా చేయమని కోరారు. పర్యావరణానికి పశు పక్షాదు రక్షణలకు నిధులు కేటాయించమని కోరారు. దేవాలయాలు సక్రమంగా ఉండే విధంగా ఎటువంటి అవినీతి జరగకుండా చూడమని అడిగారు. అడిగితే ఇవే కాదు, ఆయన ఇంత సపోర్ట్ చేసి ఇంత చేయడం వల్ల ఏం జరిగిందంటే ఇంకా 4 సంవత్సరాల పాలన మిగిలే ఉంది. ఇంకా ఆయన త్యాగం చేశారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఆయన త్యాగం చేశారు కాబట్టి బీజేపీ అధికారంలో ఉంది. ఆయన త్యాగం చేశారు కాబట్టి వైసీపీ లాంటి నీచ నికృష్ట పాలన అంతమయ్యి, లేదంటే రాష్ట్రంలో రావణ కష్టం అయ్యేది. ఆయన కోరికలతో మంచి పాలన అందించాలని కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. ఆయన ఒంటరిగా వెళ్ళుంటే నెగ్గుదురో లేదో, అవకాశం ఆయనకొద్దు. ఆయన రాక్షస పాలన తుదమట్టించి ఆయన పాలన ఎలా అయినా ప్రజలకు మంచి పాలన అందించాలని కోరుకున్నారు. బీజేపీ లాంటి పార్టీ దేశంలో అధికారంలో ఉండడం చాలా ముఖ్యమని భావించారు. అది ఎంత ముఖ్యమో ఈ రోజున మనకు తెలుస్తుంది కూడా. ఆయనకు దేశ ప్రజలే చాలా ముఖ్యం. ఇంకా ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన కార్యకర్తలు కానీ ఆయనకు ఓటేసిన వాళ్ళందరూ ఆయన ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. అటువంటిది అడుగుతారేమో అని వీళ్ళందరూ ఆశపడుతున్నారు. కానీ ఆయనకు కావాల్సింది ముఖ్యమంత్రి పదవి ఇదే కాదు, ఆయనకు కావాల్సింది దేశ ప్రజల బాగోగులు. ఆయన ఇంతే, దానికోసం ఇంకా ఆయన కష్టపడుతూనే ఉంటారు. ఆయన కష్టార్జితం దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఆయన ఇంతే, ఇంకా మారరు. జై హింద్.